హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ పార్ట్ 2 వీడియో. ఎవరైతే పార్ట్ 1 వీడియో చూడలేదో చూడండి, పార్ట్ 1 చూసాక పార్ట్ 2 చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే ఇంత ఫాస్ట్గా ఈ వీడియో తీస్తా అనుకోలేదు. ఈ వీడియో ఎందుకు తీసినానో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు ఉండి చూడండి. ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు. సో ఫస్ట్ వచ్చేసి నా వర్క్ ప్లేస్ చూపిస్తారండి. నేను ఇక్కడే వర్క్ చేస్తా, ఈడ కూర్చుంటా మంచిగా. ఈడ కూర్చొని మంచిగా వర్క్ చేస్తా, కావాలంటే స్నాక్స్ అవన్నీ తినుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, ఇక్కడే వర్క్ చేసుకుంటా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం మంచిగా లేకుండే, నాకు గోడ మంచిగా లేకపోతే నేనేం చేసిన అంటే ఈ స్టిక్కర్స్ అమెజాన్లోనో ఎక్కడో ఆర్డర్ చేసేసి ఇట్లయితే పెట్టించిన. చూడండి, ఇవి నేనే పెట్టిన. ఇదంతా కొంచెం మంచి లుక్ ఉండాలి అని. ఎందుకంటే మనం చేసే వర్క్ దగ్గర కొంచెం క్లీన్గా నీట్గా ఉంటే కొంచెం మనకి వర్క్ చేసేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. చెత్త చెత్తగా ఉందనుకో వర్క్ కూడా చేయడానికి ఇంట్రెస్ట్ అసలు ఉండదు. అందుకని నాకు క్లీన్గా ఉండడం ఇష్టం అనమాట నేను వర్క్ చేసే ప్లేస్లో. అందుకని ఇదంతా ఇట్లయితే సెట్ చేసిన. అండ్ నార్మల్ హెడ్ సెట్ అంటే ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. నూనెనేమో నైట్ ఫుల్ హెడ్ఏక్ అయిందనమాట. అసలు నిన్న నిద్ర లేకుండే అందరు ఇంటికి తిరిగింది. ఎందుకంటే అందరూ పసుబొట్టుకు పిలిచిరు కాబట్టి అక్కడిక్కడ తిరగడం వల్ల మార్నింగ్ లేవడం వల్ల ఫుల్ హెడ్ఏక్. నిన్న హెడ్ బాత్ కూడా చేసిన కదా, ఫుల్ హెడ్ఏక్ అయ్యేసరికి మమ్మీ ఆయిల్ పెట్టి జర మసాజ్ చేస్తే కొంచెం కూల్ అయిపోయినా. ఓకే, ఎక్కడుందో ఇది అక్కడ పెట్టేస్తా. నెక్స్ట్ ఇది వచ్చేసి టేబుల్. నార్మల్గా మనము వండుకున్న ఫుడ్ అంతా ఇక్కడనే పెట్టేస్తాం మేము. ఊకుగా కిచెన్లో పోకుండా ఈడు ఉందనుకో, ఓకే ఇవాళ ఏం చేసిరు అన్నట్టు చూసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఈడ పెడతాము. ఇవాళ ఇంకా అవన్నీ పెట్టలేదు, కొన్ని పెట్టినాము, ఒకటే పెట్టినాము. ఇంకా కొన్ని అయితే కుక్ చేయలేదు, మమ్మీ కుక్ చేస్తుంది. ప్రజెంట్ అయితే కర్రీ రైస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పెట్టింది. ఇంకా ఇక్కడ టేబుల్, గ్యాస్ సిలిండర్ని ఇట్లా దాపెట్టేస్తాం. ఇది ఎందుకంటే ఫ్యాన్ ఫిట్ చేయడానికైనా లేదా ఏదైనా హైట్గా ఈ టేబుల్ ఎందుకంటే ఫ్యాన్ ఫిట్ చేయడానికైనా లైట్కైనా దేనికైనా యూస్ఫుల్ అవుతుంది కదా. అందుకని ఈ స్టూల్ అనమాట మనకి కొంచెం ఎత్తు అన్నీ అందడానికి ఇది టేబుల్. ఇవన్నీ క్లోత్స్ అవన్నీ నావే, అంటే కుట్టాల్సిన క్లాత్స్ మా పిన్ని కుడుతుంది, ఆడబెట్టేసినాం మేము. నేను వీడియో తీసే టైంలో మమ్మీ చాలా బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుందో కూడా చెప్తా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫేస్ వాష్ అవన్నీ వేసుకుంటాం కదా అది. సో ఈ మిర్రర్ కూడా మా డాడీ వేసిండు. ఇక్కడ బ్రషెస్ అవన్నీ పెట్టుకుంటాము. మనకి ఇట్లా రాగానే ఫస్ట్ అయితే వర్క్ ప్లేస్ కనిపిస్తుంది, తర్వాత అక్కడ సైడ్ కిచెన్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. సో ఫస్ట్ ఇది మా బెడ్రూమ్. సో ఇది వచ్చేసి బాత్రూమ్. బెడ్రూమ్లో ఇచ్చిరు మాకు, హాల్లో ఏమి ఇవ్వలేదు. బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఇచ్చిరు, ఇంకా బయట ఒకటి ఇచ్చినారు. ఇక్కడ ఏమేమేమో అన్ని క్లోత్స్ అన్నీ పెట్టేసుకుంటాము. ఇక్కడ అన్ని క్లోత్సే పెట్టేసుకుంటాము. ఇక్కడ కూడా క్లోత్స్, ఇవన్నీ క్లోత్సే పెట్టేసుకుంటాము. ఇదేమో చిన్నది ఏమంటారు టబ్. ఈ టబ్లో ఒక దాంట్లో లెగ్గిన్స్, ఒక దాంట్లో చున్నీస్ అట్లా పెట్టింది అనమాట మా మమ్మీ. ఇవన్నీ నావే. ఇక్కడనేమో ఎక్స్ట్రా మా ఇంట్లో బెడ్షీట్స్ అలాంటి పిల్లో కవర్స్ అలాంటివి చాలా ఉంటాయి. ఎక్స్ట్రా అవన్నీ అయితే ఇక్కడ పెట్టేసింది. ఇక్కడ కింద గ్యాస్ సిలిండర్ ఇట్లా దాచుకొని ఉందన్నమాట. ఇక్కడ కూడా నేను చాలా రీల్స్ అయితే చేసిన. ఇక్కడ ఈ ప్లేస్లో చాలా రీల్స్ చేసిన. పైన వచ్చేసి ఆ రథం పీట, ఇది టీవీ, మా పాత టీవీ. అంటే ఇప్పుడు టీవీ చూసిన కదా, దానికంటే ముందు ఈ టీవీ అయితే ఉంటుండే, కప్పేసి పెట్టిరు. ఇది వచ్చేసి సూట్ కేసు, బుక్స్ అవన్నీ అవసరం లేని చెత్త మొత్తం పైన పెట్టేస్తాం మేము అనమాట. అవసరం లేనివి అన్నీ. ఈ సూట్ కేసు అయినా టీవీ అయినది. ఈ బుక్స్ వచ్చేసి మా చెల్లి వాళ్ళవి, వాళ్ళు అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ పెట్టేసుకురు, అక్కడిక్కడ ఎందుకని. ఇక ప్రతి ఇంట్లో ఎవరి ఇంట్లో అయినా సరే మూలకు ఒక చైర్ అయితే ఉంటుంది. చైర్ కాకపోయినా ఏదో ఒకటి అయితే ఉంటుంది, దాంట్లో అయితే బట్టలే ఉంటాయి. సేమ్ మా ఇంట్లో కూడా సేమ్ అనమాట. ఒక మూలకి చైర్. ఇవన్నీ నా బ్యాగ్లే అనమాట, అన్నీ నావే. నేను ఒక బ్యాగ్తో వస్తా, 10 బ్యాగులు తీసుకోపోతా. ఇవన్నీ నావే అనమాట. క్లోత్స్ ఇంకా బ్యాగ్స్ అవన్నీ ఇక్కడే ఉన్నాయి ప్రజెంట్. సెల్ఫ్లలో కూడా ఉంటాయి, బట్ నేను ఏమేమైతే తీసుకోవాలో మా మమ్మీ కొన్ని పెట్టేస్తూ ఉంటుంది నా బ్యాగ్లో. సో ఇవన్నీ బ్యాగ్స్. ఇవి కూడా. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్. ఈ డ్రెస్సింగ్ టేబుల్ అబ్బా నా ఫేవరెట్, అంటే చాలా ఫేవరెట్. మా డాడీ చేసింది కదా, అందుకని నాకు చాలా ఇష్టం ఈ డ్రెస్సింగ్ టేబుల్. ఇట్లా సైడ్స్కి ఏ సైడ్ ఆ సైడ్ పెట్టుకుని 2 సైడ్లు ఇచ్చేసి కింద కూడా 4 డోర్స్ ఇచ్చి చూడండి మీరు, 4 డ్రాస్ ఇచ్చినారు. ఇక్కడ 2, అక్కడ ఒకటి చిన్న డోర్స్, ఇక్కడ డ్రాస్. ఇంకా ఇది మనం ఇది ఓపెన్ చేస్తే కూడా లోపల కూడా మనము అన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పుడైనా ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ టూర్ అని చేస్తా.
ఇది బెడ్. ఈ బెడ్ కూడా మా డాడీ చేసిందే. సో బెడ్రూమ్ ఇంతే, మరి అంత కొత్తగా డిఫరెంట్గా అయితే ఏం లేదు. ఒక సైడ్ క్లాత్స్ అవన్నీ పెట్టుకుంటాం సెల్ఫ్లో. ఇది మా బెడ్. నెక్స్ట్ బీరువా, ఇది మా పిన్ని వాళ్ళ బీరువా. అట్లయితే ఏమైందంటే కొంచెం ఇట్లా రెడ్ రెడ్ మార్క్స్ అన్నీ ఉంటే మేము ఇట్లా ఇది ఒకటి షీట్ తీసుకొని ఇట్లయితే పేస్ట్ చేసినాము. నెక్స్ట్ ఇదేంది ఇట్లా పెట్టిరు కర్టెన్ పెట్టకుండా అంటే అప్పట్లో జస్ట్ ఒక రాడ్ ఒకటే ఉంటుండే. సో నాది నైట్ షిఫ్ట్ కదా, ఈవినింగ్ ఒక 3:30, 4కి అట్లయితే క్యాబ్ వస్తుండే. క్యాబ్ ఎక్కించుకోపోయి మళ్ళీ నన్ను నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి అయితే డ్రాప్ చేస్తుండే. క్యాబ్ డ్రాప్ చేయగానే మా డాడీ అయితే అక్కడ డోర్ దగ్గర వెయిట్ చేస్తుండే. నేను చూపిస్తాం ఆ సీన్ కూడా. ఇంకా వచ్చి రాగానే స్నాక్స్ అయితే ఏదో ఒకటి మా డాడీయో అన్ననో మమ్మీ ఏదో ఒకటి డిఫరెంట్గా రోజుకొకటి పెడుతుండే టేబుల్ మీద. అక్కడ తినేసి నేను రాగానే ఇక్కడ వండుకుంటా. నేను పడుకునేసరికి 6 అవుతుంది. మనకి 6 అంటే మనకి మార్నింగ్ కదా. మార్నింగ్ ఏంది మనకి ఇక్కడ నుంచి మొత్తం లైట్ అనేది ముఖం మీదే పడుతుంది అనమాట. నేను ఇక్కడ పడుకుంటుండే అనమాట, ఈ ప్లేస్లో పడుకుంటుండే. ముఖానికి నాకు లైట్ అంటే మొత్తం వెళ్తుంటే నాకు నిద్ర సరిగ్గా పట్టదని మా డాడీ ఒక బెడ్షీట్ తీసుకొని ఇట్లా వేయడం స్టార్ట్ చేసిండు. అందుకని మాకు కర్టెన్ కూడా వేయడం అంత ఇష్టం ఉండదు అనమాట. అదే అలవాటు అయిపోయింది అనమాట. మా డాడీ ఇట్లనే ఒక బెడ్షీట్ తీసుకుంటుండే. ఇది కూడా బెడ్షీటే, ఇది కర్టన్ ఏం కాదు. బెడ్షీట్ తీసుకొని ఈ రాడ్ మీద ఇట్లా రాడ్ లోపల నుంచి ఇట్లా తీసి ఇట్లా పెడుతుండే. సో దట్ నేను మంచిగా నిద్రపోతా, నా కళ్ళకి లైట్ ఏది పడదని అట్లా చూసుకుంటుండే అనమాట మా డాడీ. నన్ను అయితే అంత ప్రేమ అనమాట, అంత ప్రేమ అనమాట నేను మా డాడీకి. చాలా అంటే చాలా ఇష్టం నేనంటే. ఎక్కడ నా నిద్ర డిస్టర్బ్ అవుతుందా, నేను చాలా కష్టపడి వస్తా అంటే నైట్ మొత్తం మేల్కొని ఉంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే నైట్ పడుకుంటే ఒకలాగా ఉంటాం మనం, మార్నింగ్ పడుకుంటే ఒకలాగా ఉంటాము. నైట్ మొత్తం పడుకుంటే చాలా ఎనర్జీగా ఉంటాము. బట్ నా నైట్ షిఫ్ట్ కాబట్టి నేను నైట్ పడుకోను కదా, మార్నింగ్ పడుకుంటా కాబట్టి కొంచెం వీక్ ఉంటా. అందుకని మా డాడీ అట్లా ప్రొటెక్ట్ చేస్తుండే అనమాట నన్ను. అంటే ఇంకా కళ్ళ మీద మళ్ళీ లైట్ పడి మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది నాకని మళ్ళీ వర్క్ ప్లేస్లో మళ్ళీ ఇబ్బంది పడతా అని చెప్పేసి మంచిగా పడుకోవాలని ఇట్లయితే కర్టన్ కాకుండా మా డాడీ ఐడియా అనమాట. ఒక బెడ్షీట్ తీసుకొని ఇట్లా వేయడం వల్ల అదే కంటిన్యూ చేస్తున్నాము. మేమైతే కర్టన్ అయితే ఇంతవరకు వేయలేదు తెలుసా దీనికి, ఎందుకంటే మా డాడీ ఇట్లా వేయడం వల్ల ఇట్లా వేసింది కదా అన్నట్టు మేము ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాము. సో ఇదొక స్టోరీ మాకు. ఇక్కడ నేను ఇక్కడ మా అన్నయ్య పడుకుంటుండే. మా అన్నయ్య అది నా ప్లేస్, ఇది మా అన్నయ్య ప్లేస్. ఇది మా బెడ్, ఇక్కడ మేము పడుకుంటుండే. సో ఒక బెడ్రూమ్ చూసారు కదా, కిచెన్ కూడా చూపిస్తా, తర్వాత ఇంకొక బెడ్రూమ్ చూపిస్తా. సో ఇది మా కిచెన్. అంత కొత్తగా అయితే డిఫరెంట్గా ఏం లేదు మాది. అందరి కిచెన్లు ఎట్లుంటాయో సేమ్ అట్లనే అనమాట, మెస్సీగానే ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ ఇట్లా వంట చేస్తే మనకి హీట్ అనేది ఇక్కడ తగులుతుంది కదా, సో మొత్తం బ్లాక్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా షీట్స్ అయితే వేసారు మా వాళ్ళు. అంతే, ఇదంతా కిచెన్ ప్లేస్ మాది. ఇదంతా పైననేమో అవసరం లేని గిన్నెలు, పెద్ద పెద్ద గిన్నెలన్నీ పైన సెల్ఫ్లో అయితే పెట్టేసారు. నెక్స్ట్ సో నేను ఇంకో బెడ్రూమ్ చూపిస్తా. ఫస్ట్ అయితే మీరు ఒక బెడ్రూమ్, నా వర్క్ ప్లేస్, కిచెన్ అయితే చూసిరు కదా, ఇంకో బెడ్రూమ్ కూడా చూపిస్తా. అండ్ ఇక్కడ ఉన్నది మా చెల్లి, కనిపిస్తుంది కదా, మా చెల్లి అనమాట. ఇక్కడ ఒక ఫోటో పెట్టినాము, ఇక్కడ ఒక ఫోటో, అక్కడనేమో డాడీ వాళ్ళది, ఇక్కడేమో మా చెల్లి ఫోటో పెట్టినాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్ ఆపోజిటే ఇదంతా కనిపిస్తుంది. అవన్నీ మేము గెలుచుకున్నాయి, మా తమ్ముడు, మా చెల్లి, నేను, మా అన్న అందరం గెలుచుకున్న అవార్డులు అనమాట అవి. స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి. రీసెంట్గా మా చెల్లెకి కాలేజ్ నుంచి కూడా ఒక అవార్డు అయితే వచ్చింది, ఆమె కాలేజ్ ఫస్ట్ వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ కూడా చెప్పండి మా చెల్లికి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ చూపించే ముందు, ఈ బెడ్రూమ్ చూపించే ముందు ఫస్ట్ అయితే చూడండి, ఫస్ట్ అయితే పైన చూడండి ఫ్రేమ్ని. ఆ నామాలు అవన్నీ విష్ణు చక్ర నామాలు సంథింగ్ ఏదో అంటాం కదా, ఆ ఫ్రేమ్ కూడా మా డాడీ వేసిండు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. ఇదే ఎగ్జాక్ట్గా మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది. అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో దేవుని రూమ్ పైన ఇదే కదా మమ్మీ, సేమ్ దేవుని రూమ్ పైన సేమ్ ఇదే ఉంటుంది. సో ఈ బెడ్రూమ్కి ఒక స్టోరీ ఉంది, చెప్తారండి. నార్మల్గా అందరు బెడ్రూమ్స్ ఉన్నట్టే ఉంటాయి అనుకుంటారు, కానీ అది అట్లయితే ఏమి ఉండదు. దా సో మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గైస్, నేను చెప్పా. సో దా సో ఇది కొంచెం రిలేటెడ్ టు ఇది. యాక్చువల్లీ ఇది మొత్తం అయితే మేము దేవుని రూమ్గా పెట్టుకున్నాం మేము ఫస్ట్ అయితే. ఎందుకంటే మా డాడీకి పూజ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట, దేవుడికి చాలా భక్తుడు మా డాడీ. సో అందుకని మాకు ఇక్కడ కూడా కిచెన్లో ఉంది, బట్ కంఫర్ట్గా కూర్చోలేము కిచెన్లో. ఇంకా కిచెన్లో లేడీస్ అందరం తిరుగుతూ ఉంటాం కదా,
కొన్ని డేస్లో లేడీస్ అక్కడ తిరగొద్దు కదా, ఆ టైంలో మా డాడీ కంఫర్ట్గా ఉండదని చెప్పేసి సపరేట్గా ఈ రూమ్ అయితే దేవుడి కోసమే పూజలు చేసుకోవడానికైనా అట్లా అన్నట్టు ఈ రూమ్ అయితే పెట్టుకున్నాను అనమాట. తర్వాత మేము ఇవన్నీ తీసుకొని మేము ఇట్లా చేసినాము, కానీ ఇవన్నీ ఏవి లేకపోతుండే, జస్ట్ ఓన్లీ దేవుడి రూమే అనమాట మాకు ఇది. తర్వాత మా డాడీ ఎక్స్పైర్ అయినాక ఇవి కొన్నాము. తర్వాత మా బట్టలు ఇవన్నీ పెట్టుకుంటున్నాం, కానీ ఇంతకుముందు అసలు ఇందులో ఏమి ఉండకపోతుండే, జస్ట్ పూజ రూమే. సో అక్కడ పూజ చేసుకుంటారు మా డాడీ. ఇదంతా క్లీన్గా ఉంటుండే, ఇవన్నీ ఏం లేకపోతుండే. ఇంకా మేమే ఇంకా ఇది ఎక్కడ పెట్టాలో అర్థం కాక మేము ఇది ఇందులోనే పెట్టేసినాము. ఇది ఇంకా రెగ్యులర్గా అయితే మా తమ్ముడు చేస్తాడు, మా చెల్లి చేస్తారు. ఇంకా ఇక్కడ చాలా గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా మాకు మా మమ్మీ మా మమ్మీ అయితే ఘోరంగా కొంటుండే గిన్నెలు. ఇప్పుడు తగ్గించింది, కానీ ఎప్పుడు చూడు గిన్నెలు ఇన్ని కొంటుండే. సో అవే ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో. పైన అవన్నీ పెట్టేసినాము. ఇది మా బీరువా ఇక్కడనే ఉంటుండే. సో ఇవంతా ఉంటుండే. ఇంకా అక్కడ సైడ్ వచ్చేసి మా డాడీ బుక్స్, అంటే మా డాడీ పేమెంట్స్ ఇస్తారు కదా, అవన్నీ బుక్స్. ఇంకా డైలీ ఏమేమి చేస్తుండే కూడా బుక్స్ రాస్తుండే మా డాడీ అనమాట. మా మమ్మీకి ఇప్పటికీ అలవాటు ఉంది. అంటే స్కూల్లో మనం చిన్నప్పుడు చెప్తుండే కదా, డైరీ రాయాలి, మీరు ఏమేమి చేసుకురావాలి. అది మేమైతే అసలు ఫాలో కాలే. మా మమ్మీ అయితే ప్రతి ఒక్కటి అంటే డైరీలో ప్రతి ఒక్కటి రాస్తుంది అనమాట. ఏం చేసింది, ఎంత ఖర్చు చేసింది, ఎంత వచ్చింది అంత రాస్తుంది మా మమ్మీ. ఇక్కడ మా బట్టలు అవన్నీ పెట్టేసుకున్నాము. ఇదేమో థ్రెడ్మిల్. అది వచ్చేసి మా డాడీవి కొన్ని ఐటమ్స్, షాప్ ఐటమ్స్ ఉంటాయి కదా, షాప్కి రిలేటెడ్ మిషన్స్ అవన్నీ అయితే అందులో పెట్టేసినాము. ఇంకా మా బ్యాగ్స్, మా లంగావోనీలు, చీరలన్నీ నిండి ఉంటాయి. అసలు లంగావోనీలు ఇంతలా ఉంటాయి అనమాట. అక్కడ మూలకు పెట్టేసినాము. సో ఇది యాక్చువల్లీ దేవుని రూము, బట్ మేమైతే ప్రెజెంట్ ఇట్లయితే వాడుతున్నాము. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఉండడానికి కూడా కారణం ఏదో నేను చెప్తా పదా. సో నా క్యాబ్ అయితే ఇక్కడ గల్లీ దగ్గర డ్రాప్ చేస్తుండే. గల్లీ నుంచి సెకండ్ హౌసే మాది, ఎక్కువ దూరం కూడా కాదు, రోడ్డు ఇక్కడనే అనమాట. సో మా డాడీ ఏం చేస్తుండే తెలుసా, ఈ డోర్ జస్ట్ దగ్గరికి వేసి ఈ డోర్ కూడా ఇట్లా క్లోజ్ చేసి ఉంటుండే అనమాట. ఇంకా మా డాడీ ఎగ్జాక్ట్గా ఇక తాళం వేసాం కదా, తాళం కూడా తీసి ఎప్పుడు 3:30కే అసలు అప్పుడప్పుడు అయితే. సో నాది 5:30కి ఇంటికి వస్తున్నా కదా. మా డాడీ అయితే నాకు ఆల్రెడీ ఒక 5కి అయితే డెఫినెట్గా 4:45 నుంచి 5కి ఒక కాల్ చేస్తాడనమాట. కాల్ చేసి ఎక్కడున్నావు అని అనుకుంటాను నన్ను. నేను టిఫిన్ తింటున్నా అంటేనేమో ఒక 6కి అట్లా మళ్ళీ కాల్ చేస్తుండే. ఒకవేళ టిఫిన్ తినట్లేని వస్తున్నా అంటే 5:30 వరకు ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటాడనమాట. ఇంకా వెయిట్ చేసి ఇంకా ఇక్కడ చెప్పిన కదా 4:30 వరకు ఇక్కడ డోర్స్ అవన్నీ తీసిపెట్టి ఎగ్జాక్ట్గా ఇక్కడనే వండుకుంటాడు మా డాడీ. ఇక్కడనే వండుకుంటాడు. నేనేం చేస్తుంది తెలుసా, మా డాడీ పైన పడుకోడు, మంచం మీద అస్సలు పడుకోడు. మా మమ్మీ మంచం మీద లేకపోతే కింద అట్లా వండుకుంటుంది, కానీ మా డాడీ ఇదే ప్లేస్లో వండుకుంటాడు. ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో పడుకుంటాడు. ఇక్కడ నేను డోర్ తీసుకొని వెళ్ళగా వస్తాను అనమాట. డోర్ తీసుకొని ఇట్లా వచ్చి మా డాడీ ఇట్లా పడుకుంటాడు. మా డాడీ లేచే ఉంటాడు. కావాలని ఆయన కాలు తొక్కి నేను ఇట్లా పోతుండే, ఎందుకంటే మాకు అదొక సిగ్నల్ అనమాట. నేను తొక్కేసి వెళ్తే అప్పుడు మా డాడీ అప్పటికి లేచే ఉంటాడు. మా డాడీ ఏమో తొక్కుతున్నా చూస్తూనే ఉన్నాను. మా డాడీ ఏమో ఇట్లా మేము ఫన్నీగా అట్లా తొక్కుకుంటాం అనమాట. కావాలని ఒకరు కాలు ఒకరు తొక్కుకొని ఇక్కడ తొక్కుతా, ఈ పాటలో తొక్కుతా అనమాట మా డాడీది. నాకు చాలా చాలా గుర్తు. ఇట్లా లోపలికి వచ్చుకుంటా మా డాడీ కాలు తొక్కుకుంటా పోయి డైరెక్ట్గా వచ్చేసి నేను ఈడ కూర్చుంటా. మంచిగా ఈడ కూర్చొని లైట్ అయితే వేసుకుంటా. ఈ టీపై వచ్చేసి ఈడు ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఈయనే ఉంటుండే. సో ఆ టీపై మీద ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉంటుండే అనమాట. నా కోసమని మా అన్న అయితే, అప్పటికి మా అన్న కూడా జాబ్ చేస్తుంది కదా, నేను జాబ్ చేసే టైంకి మా అన్న బయట నుంచి ఫుడ్ ఆర్డర్ అయితే పక్కా పెడతాడు. బయట నుంచి ఫుడ్ మా అన్న తెస్తుండే, ఇంట్లోనేమో మా మమ్మీ అప్పలు మురుకులు అనుకుంటే వెరైటీ చేస్తుండే. మా డాడీ ఏమో నేనేమన్నా తింటా అని నాకు కలాకండ్ అంటే అప్పుడు ఫేవరెట్ అనమాట. కలాకండ్ డబ్బా మా ఇంట్లో అసలు ఎప్పుడూ ఉంటుంది అనమాట. కలాకండ్ అయిపోగానే ఇంకొక డబ్బా తీసుకొని వస్తాడు మా డాడీ. కలాకనే కాకుండా అప్పుడప్పుడు కొంచెం నాకు స్వీట్ పాన్ బాగా ఇష్టం అనమాట. చాక్లెట్ పాన్ అన్న అట్లాంటివి ఇష్టము. మా డాడీ అయితే పాన్ కూడా తీసుకొని వస్తుండే నా కోసము. పాన్ అయినా సమోసాస్ అయినా, ఇంకా సమోసా స్వీట్ ఉంటుంది ఒకటి గ్రీన్ కలర్ది, అది కూడా ఇష్టం. నా ఫేవరెట్ ఫుడ్ అయితే ఎప్పుడు ప్రతిరోజు మా ఇంట్లో అయితే ఉండాలి. ఈ టీపై ఇక్కడ ఉంటుంది నా ఫేవరెట్ ఫుడ్. ఇంకా మెయిన్గా బాదం మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదా మనకి, ఆ బాదం మిల్క్ అయితే పక్క తాగి పడుకోవాలి నేను. ఇందులో ఉంటాయి అనమాట. ఒకటేసారి ఒక 10-20 అట్లా ఆర్డర్ చేస్తుండే, లేకపోతే తీసుకొని వస్తుండే మా డాడీ అన్న ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు తీసుకొని వస్తుండే. సో నేను రాగానే ఫస్ట్ ఆ బాదం మిల్కే తాగాలి. తాగినాక ఏదైనా ఒక ఐటెం తిని పోయి పడుకోవాలి. నేను పడుకున్నాక మా డాడీ వచ్చి వెనక నుంచి ఇట్లా కర్టన్ అంటే చెప్పినా కదా, ఒక చెద్దర వేసేసి నా కళ్ళకి లైట్ రాకుండా చూస్తుండే అని. సో ఇదొక మెమరీ అనమాట. ఇంట్లోనే మాకు చాలా థింగ్స్ అయితే అయినాయి. అంటే బ్యాడ్ థింగ్స్ ఇంట్లోనే అయినాయి, గుడ్ థింగ్స్ కూడా ఇంట్లోనే అయినాయి. మా డాడీ
అంటే మేము మంచిగా కొంచెం సంపాదించుకుంది కూడా ఇంట్లోనే అని చెప్పొచ్చు. మా ఇంట్లో మెయిన్ పర్సన్ ఎక్స్పైర్ అయింది కూడా ఇంట్లోనే, అంటే ఇంకా 2 ఇంట్లోనే అయిపోయినాయి మాకైతే. సో మంచి మూమెంట్స్ ఉన్నాయి. మంచి మూమెంట్స్ అంటే మా డాడీ ఉన్నప్పుడే మంచి మంచి మూమెంట్స్ అయితే ఉన్నాయి ఇంట్లో. ఇంకా బ్యాడ్ మూమెంట్స్ అంటే మా డాడీ ఎక్స్పైర్ అవ్వడం, అది బ్యాడ్ మూమెంట్. మెయిన్గా నేను ఇప్పుడు ఈ హోమ్ టూర్ ఎందుకు చేస్తున్నా అని మీరు అనుకోవచ్చు. నేను ఈ హోమ్ టూర్ అసలు చేయాలనుకోలేదు. కొన్ని ఇయర్స్ తర్వాత మేము ఇల్లు తీసుకున్నాక చేయాలనుకున్నా. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మేమైతే హౌస్ షిఫ్ట్ అయిపోతున్నాము. ఈ ఇంట్లో నుంచి అయితే మేమైతే కాల్ చేస్తున్నాము. ఎందుకంటే ఓనర్ అయినా ఇంకొక వేరే వాళ్ళకి ఈ ఇల్లు అనేది అమ్మేస్తున్నారు. యాక్చువల్లీ మేమే తీసుకుంటుండే. ఇప్పుడు మా డాడీ ఉండుంటే మా డాడీయే ఇల్లు కొంటుండే. ఇప్పటికి కొన్ని కూడా ఒక 1 ఇయర్ అన్న అవుతుండే, 1-2 ఇయర్స్ అవుతుండే. బట్ ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే మేమైతే తీసుకోలేకపోతున్నాము. ఇంటి ఓనర్ అయినా కూడా ఏం చెప్పిండు, మీరే తీసుకోవాలి. ఇప్పటికీ మమ్మల్నే తీసుకోమని చెప్తాడు. బట్ మాకున్న సిచ్యువేషన్స్కి ఇంకా ఈ ప్రజెంట్ అయితే తీసుకోలేకపోతున్నాము. మేబీ ఒక 1-2 ఇయర్స్ అయితే మేమైతే ఇల్లు అయితే డెఫినెట్గా, అంటే 100% మేము ఇల్లు తీసుకుంటుండే ఒక 1-2 ఇయర్స్ టైం ఉండుంటే. బట్ మాకు అంత టైం లేదు. ఇంకా ఈ ఇంటి ఓనర్ కూడా వేరే వర్క్స్ ఉంటాయి కదా, వాళ్ళు వేరే దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అర్జెంటుగా అమ్మేస్తున్నారు. యాక్చువల్లీ మాకైతే ఒక 2-3 ఇయర్స్ అయితే టైం ఇచ్చినారు. బట్ మాకైతే సెట్ అవ్వలేదు కాబట్టి ఇంకా మేమైతే ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము. అందుకనే ఈ ఇల్లు మొత్తం అయితే నేను వీడియో అయితే తీసుకున్నా. నా మెమరీస్ అనమాట. ఇంట్లో చాలా ఉన్నాయి, మొత్తం మా డాడీ మెమరీసే ఉన్నాయి ఇందులో. అందుకని నేనైతే మా మెమరీస్ కోసం, నాకు, మా అన్నకి, మా మమ్మీకి, మెయిన్గా మా ముగ్గురు కోసమే ఇల్లు మొత్తం వీడియో తీసుకుంటున్నాము. ఇంకా ఇది హాల్, డబల్ బెడ్రూమ్ చూపించాను కదా, 2 బెడ్రూమ్స్, కిచెన్, నా వర్క్ ప్లేస్ ఇదంతా. ఇక్కడ ఇది గల్లీ వచ్చేసి ఇక్కడ ఒక సైడ్ మెట్లు ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మెట్లు ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ ఏమో చెట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ సైడ్ ఇవన్నీ డిఫరెంట్ తమలపాకులు చాలా అవుతాయి. కానీ ఇప్పుడు శ్రావణ మాసం కదా, మా రిలేటివ్స్ అందరూ అయితే తమలపాకులు తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే మనము ఇస్తాం కదా, వాయనం ఇవ్వడానికి యూజ్ అవుతుందని వాళ్ళైతే తీసుకెళ్ళినారు. మేము కూడా తీసుకున్నాం కొన్ని. సో ఇంకా రోజ్ ఫ్లవర్స్, మందారము అవన్నీ చెట్లు అయితే ఉన్నాయి. సో మెట్లో పైన కూడా ఏం లే ఖాళీ, ఒక వీడియో అయితే తీసి చూపిస్తా. అలోవేరా, ఇంకా తమలపాకులు, మందారం చెట్లు, రోజ్ పూలు, మా ఇంట్లో చాలా ఫ్లవర్స్, చాలా పండ్లు అవన్నీ ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు. మస్తు నిమ్మకాయలు అవుతాయి. బట్ ఇప్పుడు మరీ అంత కావట్లేవు. ఇంట్లో కొన్ని కాగానే ఇంకా మా వాళ్ళందరూ వచ్చి కొన్ని తీసుకుపోతుంటారు. అవి అయిపోతూనే ఉంటాయి, మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి, మళ్ళీ ఎవరో ఒకరం తీసుకొని వెళ్తూనే ఉంటాము. అందరం కొన్ని తీసుకొని వెళ్తాము. సో ఇది పక్కన ఈ జామ చెట్టు వాళ్ళది, బట్ మేము యూజ్ చేస్తాము. ఇది చెత్త డబ్బా. ఇది మా డాడీ ఇట్లా చేసిండనమాట. ఇట్లా కుక్కలు బాగా వస్తాయి అనమాట. బకెట్స్లో డైరెక్ట్ అవి అట్లున్నాయి అనుకో, ఆ బకెట్ కింద పడేస్తే ఏమవుతుందంటే మొత్తం చెత్త అయిపోతుంది కదా, మొత్తం గలీజ్ ఉంటుంది. క్లీన్ చేయడానికి కూడా అసలు మనకు నచ్చదు. అందుకని మా డాడీ ఏం చేసిండు, ఇట్లా బాక్స్ లాగా పెట్టిండు. కుక్కకి డస్ట్బిన్ అని తెలియదు అనమాట, తెలియకుండా ఉండడానికి. ఒకవేళ తెలిసినా కూడా అది ఓపెన్ చేసుకోలేదు కదా, అందుకని ఇట్లా కట్టిరు అనమాట మా డాడీ. చేసిండు. సో ఇది మా హోమ్ టూర్. ఇందుకే మేము హౌస్ షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ మెమరీ కోసం అయితే ఈ హోమ్ టూర్ అయితే చేస్తున్నా. చెప్పే మన మెమరీస్ అంటే నాకు డాడీతో కలిసి ఉన్న రోజులే గుర్తొస్తున్నాయి. ఇంకా అదే మిస్ అవుతుంది షిఫ్ట్ అయినప్పుడు. అంతే. సో మా మమ్మీకి అస్సలు ఇష్టం లేదు హౌస్ షిఫ్ట్ చేయడము, బట్ మాకు తప్పట్లేదు, షిఫ్ట్ చేయాలి ఇంకా. సో తప్పట్లేదు కాబట్టి షిఫ్ట్ చేస్తున్నాం. మమ్మీకి అయితే అస్సలు ఇష్టం లేదు, ఇంట్లో నుంచి వెళ్ళి రావడం అంటేనే నచ్చదు మమ్మీకి. కానీ సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు మాకు డెఫినెట్గా మూవ్ అవ్వాలి ఇంకా మేము, అంతే. So please do like, share and subscribe to my channel Memories of Anha. Thanks for watching. Subscribe for more videos.